అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో అంటే చాలా తక్కువ బడ్జెట్లో మేము ఉంటూ రెంట్స్కి ఇవ్వడానికి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి, రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి, లేదా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి. 77 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న 3 అంతస్తుల ఇండివిజువల్ హౌస్ అనమాట. న్యూ బిల్డింగు. సో ఆల్మోస్ట్ మనకి 90% వరకు బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% వరకు వర్క్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మనకి 60 లక్షలు వాల్యూ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 33,30,720 రూపాయల చొప్పున అయితే సేల్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఎంత తక్కువ చూసుకున్నా కూడా 25 లక్షల వాల్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, సౌత్ ఫేసింగ్లో ఉండే బిట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో గుమ్మాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్లో అయితే కట్టారనమాట. బిట్ అనేది మెజర్మెంట్స్ పరంగా బాగానే ఉంటుంది. సో పెద్ద బిట్ అనమాట. బెడ్రూమ్స్ బాగా పెద్దగా అయితే వచ్చాయన్నమాట. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 3 years ఓల్డ్ బిల్డింగు. సో రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా 20,000 దాకా రెంట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో నల్లగుంట 4th లైన్లో అయితే కనుక హౌసింగ్ బోర్డ్ కాలనీ అయితే వస్తుంది. దాని దగ్గరలో వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది. లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 33,30,720 అయితే సేల్కి వచ్చింది. ఇది సుమారుగా 34 లక్షలు కావచ్చు, 35 లక్షలైనా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంటి ముందు రోడ్డు 24 అడుగుల రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగానే ఉంటుందన్నమాట. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.